తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు లక్ష్య సాధన కోసం రాజీ లేకుండా కృషి చేయాలని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాలలో కళాశాల డీన్ వీర బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన కళాశాల దినోత్సవంలో కలెక్టర్ చెరుకూరి సుధాకర్, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్ ప్రసాద్ కళాశాల వార్షిక నివేదిక చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి హక్కుల కోసం పోరాడాలని సూచించారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశం. వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ భారత ఆర్థిక వ్యవస్థల్లో దాదాపు 63% వాటా కలిగి ఉన్నాయని వివరించారు. వ్యవసాయంలో పశు సంవర్ధక శాఖ వాటా అధికమన్నారు. తాను ఈ వెటర్నరీ శాఖలో భాగస్వామ్యం కావడం ఆనందకరమన్నారు. తిరుపతి వెటర్నరీ కాలేజీలో స్టూడెంట్గా చదివి డాక్టరేట్ అయిన తర్వాత ఈ మాదిరిగానే ఇక్కడ ఈ కాలేజీలో చదువుకున్నాడు. అందరికీ వెటర్నరీ చదువుకున్నాడు. ఆయన కూడా వెటర్నరీ డాక్టర్గా తిరుపతిలో వెటర్నరీ డాక్టర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లో కొంతకాలం పనిచేసిన తర్వాత ఐఏఎస్ వచ్చింది. కాబట్టి కలెక్టర్ గారు, మన బీసీ గారు వీళ్ళందరూ పిలిచిన వెంటనే నేను కూడా పశువుల డాక్టర్ నేను ముందు ఉన్నాను కాబట్టి ఇక్కడికి రావాలనే అత్యంత ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు. ఈ కాలేజీ స్థాపితం జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ జరిగిన చదువుకునే విద్యార్థులందరూ కూడా వేరే ప్రపంచ దేశాల్లో ఉన్నారు. కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, వేరే ఈ ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల ఉన్నారు. మరి ఇక్కడి నుంచి సమైక్యాంధ్ర రాష్ట్రం ఉండేటప్పుడు చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకోకపోవడం కూడా జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో అంతా కనపడితే మాట్లాడుతున్నారు, సార్ మేము ఈ కాలేజీలో చదువుకున్నాను. నేను రాజకీయాలలో ఉండబడిన చాలా కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసింటాను. కానీ ఈ కాలేజీలో చదువుకునే పిల్లలు బయట ప్రాంతాల్లో ఇంతమంది ఉండడం, బయటికి పోయినప్పుడు నన్ను వాళ్ళు గుర్తించి నాతో మాట్లాడినంత సంతృప్తి నాకు జీవితంలో ఎక్కడ ఉంటాను. ఒక మంచి కాలేజీ, మంచి విద్యార్థుల డాక్టర్లను తయారు చేసి మనందరి సమాజానికి అందిస్తున్నాం. మీరందరూ కూడా పెద్ద అదృష్టవంతులు. కారణం ఏమిటంటే, ఫర్ మీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. I was invited for this program, I think 2 months back, but fortunately or unfortunately, you people have gone for a protest against the government in achieving your long standing demands. So let me congratulate all of you. First of all, bringing the issue to the government notice, and also getting your the rights back. And let me congratulate again for all of you getting the hike in the stipend. I know it's a matter of pride rather than a monetary benefit. So the pride has come back to all of you, and you should always వివిధ కారణాల రీత్యా చోరీకి గురై లేదా పోగొట్టుకున్న 454 మొబైల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసులు రికవరీ చేసి తిరిగి వాటిని బాధితులకు అందజేశారు. సుమారు 77 లక్షల విలువ చేసే 454 సెల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ రికవరీ చేసిన సెల్ ఫోన్లతో కలిపి మొత్తం 2551 సెల్ ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు. మరో నెలలో 600 మంది బాధితులకు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కర్ రావు, ఏఎస్పీ శ్రీనివాసరావు, కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ జనరల్ బాడీలీ అఫెన్సెస్ ఇవన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో ఫేజ్ వైజ్గా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఎట్ ఏ టైం రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఫేజ్ 9లో 454 ఫోన్స్ వర్త్ నియర్లీ 80 lakh రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ 454 ఫోన్స్ ఇవ్వడంతో 9th ఫేజ్లో ఇప్పటికీ 2551 మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ ఈజ్ ఆన్ గోయింగ్. ఇంకా కూడా కమింగ్ 1 monthలో ఇంకొక 600 to 1000 ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అట్లనే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ సూన్ ప్రోగ్రామ్ పెడతాము. దీంతో పాటు పబ్లిక్ అందరికీ వీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు
సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి, ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లనే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దిస్ ఈజ్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి. మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తానండి నేను, జాగ్రత్తగా ఉండండి, ఇంక నుంచి పోగొట్టుకోకండి. అట్లనే ఎప్పుడైనా పోయినప్పుడు ద స్పీడ్ ఆఫ్ రిపోర్టింగ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. తొందరగా రిపోర్ట్ చేస్తే మేము రికవర్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 2 రోజులు వెతుక్కొని హడావిడి లేదు కదా అని లేట్గా వచ్చే కొద్దీ డిఫికల్టీ ఇంక్రీజెస్ ఇన్ రికవరీ. సో దయచేసి బీ వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ ఆల్సో రిపోర్ట్ ఇమీడియట్లీ ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్. ట్రాఫిక్ సిగ్నల్స్ ఐ టెడ్ టు దిస్, ఐ యాక్చువల్లీ సెంట్ ప్రపోజల్ ఆల్సో ఎస్టర్డే. ఇంకా కొత్త సిగ్నల్స్ కూడా పెట్టించడానికి, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళాలి, కలెక్టర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి మున్సిపల్ కమిషనర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుందని వీఆర్ కన్సిడరింగ్ దాట్ ఆల్సో. దానిలో భాగంగా పనిచేయనివి కూడా we will take it up. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అరవింద్ పనగారియా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాట్ల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సంగీత మొబైల్ షోరూమ్ ను కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం వివో V50e మొబైల్ ను శ్రీదేవి లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత మొబైల్ స్టేట్ హెడ్ సౌజన్య కన్నా, సంగీత మొబైల్స్ వెస్ట్ గోదావరి ఏఎస్ఎం DSH గుప్తా, సంగీత మొబైల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవిని చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. కౌంటర్ ఒకసారి చూసుకుంటా ఉండే They've set this national record of dash cam sales and now they are taking a traffic pledge, aiming to ease traffic in India's major cities. It is inspiring to see a brand set up like this. So మీరు కూడా మంచిగా సంగీతాల్లో గోల్డెన్ ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఇక్కడ షాప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు పెడతారో ఆఫర్స్ వీళ్ళకి తెలీదు, అంత సడన్గా పెట్టి అంత సడన్గా సేల్స్ అయిపోతూ ఉంటాయి. సో ఈరోజు నేను వివో V50e లాంచ్ చేయడానికి వచ్చాను అండ్ ఇప్పుడే చాలా ఫోన్స్ వెళ్ళాయి. అండ్ మీకు కూడా బెస్ట్ అండ్ ట్రెండింగ్ ఫీచర్స్ కావాలంటే వివో V50e కొనుక్కోండి. సంగీత మొబైల్ ఇండియాస్ లార్జెస్ట్ మొబైల్ షోరూమ్. మాకు ఇండియా మొత్తం మీద 800 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఈరోజు భీమవరంలో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం, అదేవిధంగా వివో V50e గ్రాండ్ లాంచ్కి కోర్ట్ మూవీ హీరోయిన్
శ్రీదేవి గారు రావడం అంటే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా సంగీత మొబైల్స్ మాత్రమే కాదు, టీవీ, ఏసీ, వ్యాక్యూమ్ క్లీనర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా ఆఫర్స్లో అందరికీ అందుబాటులో కలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య చిన్న విభేదాలు సహజం, వాటిని చర్చించుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేసిన మంత్రి టీజీ భరత్. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గోవుల మరణాలపై ఆధారాలతో సహా బయటపెట్టేందుకు వైసీపీ సిద్ధం, కూటమి ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ విసిరిన వైసీపీ నేత కాసు కృష్ణారెడ్డి. లక్ష్య సాధన కోసం విద్యార్థులు రాజీ లేకుండా కృషి చేయాలని తెలిపిన కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. ఈ వార్త అంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.